అంటే మా ఊళ్ళో అన్ని ఇస్తారు. ఒకటి కావాలి కోఆపరేట్ చేస్తే అయిపోతుంది. 10 నిమిషాలలో అయిపోతుంది. ఇంకేం చెప్పు మొన్న మీ కోర్టులో చెప్పుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ముందు చెప్పండి, మెజిస్ట్రేట్ ముందు చెప్పాలి. వచ్చి నేను అక్కడ చెప్పుకోవడానికి హక్కు ఉంది. అక్కడ చెప్పుకో. బయటికి కూడా దిగి బయటికి వెహికల్ ఒకటి తీసుకెళ్తాం. మనకు ప్రూఫ్ బ్రో మంచి వీడియో నాకు ఓటు చేసి గెలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటాం. మీ ఇంట్లో ఒకనిగా నన్ను గుర్తించి నాకు ఓటు వేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. పల్లె ప్రశాంత్కు ఓటు వేసినందుకు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. నిజంగా నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఒకటి చెప్పాలి, ఎందుకంటే నేను ఇష్యూ అయింది, అది నిజంగా నేను చాలా బాధపడుతున్నా. అది ఎవరు చేసినా తప్పే. అది ఇట్లా మీరు ఎవరు చేసిరో వాళ్ళని తీవ్రంగా ఖండించాలి. నాకు నిజంగా బాధ అనిపించింది, ఎందుకంటే ఎవరో చేసిన దానికి మా వాళ్ళు చేసిరు, ఇది చేసిరు అని నా మీదకి వచ్చి నేను పరారైనా. నేను ఏడికి పోలే, ఇగో ఇంటికాడనే ఉన్నా. ఇగో ఇది మా ఇల్లే. ఇగో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిరానా మీరు అంతా? అనమాట. ఇంకా తీగుల్లా, ఇంకా అన్న ఉట్వానా చూసినావు కదా, ఇన్ని ఊళ్ళ నుంచి వచ్చిర్రు. ఇంతమందికి నేను ఫోటోలు ఇవ్వాలి. ఇంకా ఎవరెవరు యూట్యూబ్ ఛానళ్ళలో సరే ఇసంతా రమ్మంటే ఏమైందన్న, ఇంట్లోకి వచ్చినాక ఏవేవో తమ్మునేల్సి పెట్టిరన్న. సరే నేను అందరికి ఇచ్చినప్పుడు సంబంధం లేని తమ్మునేల్సి పెట్టిరన్న. నేను ఇవ్వకపోతే ఆ తమ్మునేల్స్ ఎట్లా పెడతారన్న? నేను పరారైతే నన్ను ఎట్లా తీసుకుంటారన్న వీడియో? మీరే చెప్పుర్రి. నేను పరారైతే మీ దాంట్లో ఎట్లా కనిపించిందన్న వీడియోలలో? నాకు తెలియక అడుగుతా. అది కొంచెం మీరే ఆలోచించుర్రి. నేను కొంచెం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ మీడియా వాళ్ళని, మా యూట్యూబ్ వాళ్ళని, ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం మీరు ఆలోచించుర్రి. ఎవరైతే కొందరు తప్పుగా చేయాలనుకుంటారో వాళ్ళ మీద మీరు ఇట్లా కొంచెం మాట్లాడాలి. మీరున్నారని నేను ఆశిస్తున్నా. జనాలు అందరు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్, జై కిసాన్.